వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనీస్ యూనివర్స్ బ్లాగ్స్. ఈరోజు నేను వచ్చేసి మష్రూమ్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్, డెలిషియస్గా ఉంటుంది. పుట్టగొడుగులు ఎవరైతే తింటారో వాళ్ళకు కూడా నచ్చుతుంది ఈ కర్రీ అయితే. ఇలా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మరి రెసిపీ అయితే చూసారు, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఎవరైనా సరే. బటర్ మష్రూమ్స్ ఆల్రెడీ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. మష్రూమ్స్ ని నీట్ గా వాష్ చేద్దాము, పైన తొక్కు తీసేయాలి వీటిలో. ఈ మష్రూమ్స్ ని కడుగుదాము. నీళ్ళతో నీట్ గా వాష్ చేసిన తర్వాత పైన పొట్టు ఉంది కదా, దాన్ని తీసేద్దాము. ఇప్పుడు బాగుంటాయి అన్నమాట. జస్ట్ ఇలా అంటే చాలు, వచ్చేస్తాయి. పుట్టగొడుగులు చాలా మందికి నచ్చవు కదా. యాక్చువల్లీ నాకు కూడా ఇదివరకు నచ్చేవి కాదు. కానీ దీనిలో ఎన్ని ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం చూసేటప్పుడు ఒకలా ఉంటుంది, కానీ ఇట్లా చూస్తే కర్రీ చేసిన తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది పోషక విలువలు కూడా చాలా ఉంటాయి ఇందులో. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇంకా డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిదన్నమాట హెల్త్ కి. ఇంకా మైండ్ మనకి ఏమంటారు, ఆ బ్రెయిన్ హెల్త్ కూడా చాలా మంచి చేస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. డయాబెటీస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా మంచిది. ప్లస్ జీర్ణక్రియ కూడా చాలా ఈజీగా అవుతుంది అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ఇది చాలా ప్రోటీన్ ఫుడ్. ప్రోటీన్ ఎవరికి ఎక్కువ కావాలో వాళ్ళు చక్కగా తినొచ్చు వీటిని. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, చికెన్ తీసుకొని వాళ్ళు ఈ మష్రూమ్ అయితే తినొచ్చు చాలా ఈజీగా. చాలా మంచి ఆహార పదార్థం, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. తప్పకుండా ట్రై చేయండి. వండిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట. సో పొట్టు మొత్తం ఈ మష్రూమ్కి ఇలా ఉంది కదా, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. దీన్ని కూడా కట్ చేసుకొని వండుకొని తినొచ్చు అనమాట. ఇది మనం బయట తీసుకుంటాం, మార్ట్స్లో తీసుకుంటాం కాబట్టి సేఫే, ఏం కాదు. సో అది ఒకవేళ ఇది కనుక పాడైపోయినట్లు అనిపిస్తే స్మెల్ వస్తుంది. సో అప్పుడు మనం యూజ్ చేయకూడదు. ఫ్రెష్గా ఉంది చూసారు. సో పర్లేదన్నమాట, ఏం పర్లేదు కాదు అసలు. ఫ్రెష్గా ఉన్నట్లు తెలుస్తుంది కదా, సో నో ప్రాబ్లం, తినేయచ్చు. పుట్టగొడుగులు కట్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అల్లం వెల్లుల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, జీడిపప్పు నానబెట్టి ఉంచాను అనమాట. వీటిని కూడా వేసేద్దాము. నాలుగు టమాటాలు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకుందాం. సో గ్రేవీ అయితే రెడీ అయిపోయింది మష్రూమ్ కర్రీలోకి. బటర్ వేస్తున్నా. షాజీరా, 2 ఎండిమిర్చి, చిన్న దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేస్తున్నా. ఉల్లిపాయలు వేసుకుందాం. తెలిసిందే కదా, కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నా. ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఈ టైంలో పసుపు వేద్దాం. పసుపు వేస్తున్నా. కరివేపాకు వేస్తున్నా. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుదాము. ఇందాక మిక్సీ చేసిన పేస్ట్ అయితే వేస్తున్నా. మొత్తాన్ని మంచిగా కలపాలి.
జీలకర్ర పొడి వేస్తున్నా, కొంచెం ధనియాల పొడి, కారం వేస్తున్నా, ఇలా ఇందాక పేస్ట్ పట్టాం కదా, అందులోనే కొన్ని వాటర్ నింపి పోస్తున్నాను అన్నమాట. ఇప్పుడు చూసుకొని కొంచెం వేస్తున్నా. మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక లాస్ట్లో కాస్త కసూరి మేతి, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మంచి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. డెలీషియస్ టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఈ మష్రూమ్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.